ఇచ్చే కార్యక్రమాన్ని వాలంటీర్స్ తో కాకుండా సచివాలయ సిబ్బంది చేస్తారని చెప్పి నేను మినిస్టర్ చెప్పినటువంటి అంశం. వాలంటీర్ వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నామని. కానీ గతంలో మీరు చెప్పింది 5,000 ఇస్తున్నారు, 5,000 ఏం సరిపోతుంది, 10,000 ఇస్తాము అంటే పవన్ కళ్యాణ్ చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినా గతంలో ఇచ్చినటువంటిది ఉపాధి అవకాశాలు పెంచుతాము, మీకు ఇంకా హై సాలరీ వచ్చే విధంగా చూస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఏంటి? అసలు వాలంటీర్ వ్యవస్థను ఉంచబోతున్నారా? ఇప్పటికే మనం చూసుకుంటే కనుక జూన్ 15 నాటికి 98,549 మంది రిజైన్ చేశారు వాలంటీర్స్. జూన్ 24 నాటికి 1,03,57 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు. వాలంటీర్స్ రాజీనామా చేసిన తర్వాత కూడా మళ్ళీ మీ వెనకే తిరుగుతూ ఉన్నారు. లేదు, కక్ష సాధింపు, ఒత్తిడి చేశారు, మళ్ళీ మాకు ఇప్పించండి, ఏదో చిన్న చిన్న బ్రతుకులు. ఒక్కటి మాట్లాడాల్సిన అంశం ఏంటంటే మహేష్ గారు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కండువాలు మారుస్తున్నటువంటి సిచ్యువేషన్స్. అట్లాంటిది 5,000 రూపాయలు సాలరీకి చేస్తున్నవారు ఏదో ఒత్తిడికి అది చేస్తున్నారు, వదిలేయచ్చు కదా అని చెప్పి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏంటి, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నారా, క్లోజ్ చేస్తున్నారా? 30,000 మహిళల్ని ట్రాపింగ్ చేసిన వాళ్ళని తిరిగి తీసుకొస్తున్నారు వారి కుటుంబాలకి? సమాధానం ప్లీజ్. మేడం, ముందుగా ఆ వాలంటరీ వ్యవస్థ మీద దానికి చెప్తాను చూడండి మేడం. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఏదైతే చెప్పారో డెఫినెట్ గా ఆ రోజు ఇచ్చిన మాట మీద ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. రెండోది ఏంటంటే ఎలక్షన్ బిఫోర్ వాళ్ళు దయచేసి మీరు రాజీనామాలు చేయొద్దండి, ఎలక్షన్లకి మీరు దూరంగా ఉండండి, అనవసరంగా మీ ముద్ర వేసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది ఉద్యోగస్తులు ₹1,00,000 జీతం తీసేవాళ్ళు, టీచర్లు కానీ లేకపోతే చాలా మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ తర్వాత నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా రాజకీయ మీటింగ్లకి హాజరు కాకుండా తిరగకుండా ఉంటారు. ఒకవేళ ఎక్కడన్నా కనబడినట్టయితే ఇమీడియట్ గా వాళ్ళకి ఆ యొక్క నోటీస్ అందజేయడం జరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళని విధుల నుంచి దూరం చేయడం జరుగుతుంది, ఇలాంటి యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ లో పార్ట్ కాబట్టి దయచేసి మీరు దూరంగా ఉండడం చెప్పి చాలా మంది రాజకీయ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సార్లు చెప్పారు, మీరు రాజీనామాలు చేయకండి, ఎన్నికల విధులకి దూరంగా ఉండండి, మీ ద్వారా పెన్షన్ పంపిణీలోకి మీరు ఇన్వాల్వ్ కావద్దండి, అనవసరంగా అదే మేడం ఈసీ కూడా చెప్పారు, ఈసీ చెప్పింది, నాయకులు చెప్పారు, అందరూ చెప్పారు, మీరు ఇన్వాల్వ్ కావడం వల్ల అనవసరంగా మీ మీద మాట పడాల్సి వస్తుంది, మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది, చాలా క్లియర్ కట్ గా చెప్పారు. దీన్ని కొంతమంది లేదు నేను నిజంగానే సర్వీస్ చేయాలనుకున్నాను, నేను నిజంగానే పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను, త్రూ దిస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా నాకు ఒక చిన్న అవకాశం దొరికింది అనే ఉద్దేశంతో కొంతమంది చేశారు. వాళ్ళందరూ కూడా ఎవరు రాజీనామా చేయకుండా ఎన్నికల విధులకు దూరంగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు చెప్పారు, విన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. కొంతమంది మాత్రం వాళ్ళ యొక్క భక్తుడి పాత్రని వాళ్ళు బలంగా పోషించారు. పోనీ వాలంటరీ వ్యవస్థలో చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు అని మనం మాట్లాడినా కానీ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆయన విజయసాయి రెడ్డి గారు అయితే ఉన్నారో మనం ఆల్మోస్ట్ 99% మంది మన వైఎస్ఆర్సీపీ వాళ్ళే మనం దీంట్లో ఉంచాము అని క్లారిటీగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒరే బాబు, నేను మామూలుగా వచ్చి సేవ చేద్దామని అనుకున్నాను రా నాయన, నాకేదో ఒక 5,000 రూపాయలు నాకేదో వస్తే నాకు ఇంటికో దేనికో పనిపోతుందంటే వీళ్ళు 5 సంవత్సరాలు ఒక మామూలుగా వచ్చిన వాలంటీర్ని కూడా ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీ ముద్ర వాళ్ళ మీద వేయడం జరిగింది. అది బలంగా పనిచేసింది, వాళ్ళు కూడా చాలా బలంగా పనిచేశారు కూడా. ఎందుకంటే డాష్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ మేడం ఈ రోజు వాలంటరీ వ్యవస్థను మనం ఈజీగా చూడక్కర్లేదు. ఇవన్నీ తెలుసు, సమయం లేదు. ఆన్సర్ ప్లీజ్ మహేష్ గారు, ప్లీజ్ ఏమనుకోవద్దు. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారా, ప్రక్షాళన చేశాక కొనసాగిస్తారా? ఎవరైతే ప్రజలు పక్షాన్ని నిలబడి ప్రజలకి సేవ చేశారో, పార్టీలకు కాకుండా అక్కడ స్థానిక నాయకులు కాకుండా ఎమ్మెల్యేని మెప్పించాలని కాకుండా ముఖ్యమంత్రిని మెప్పించాలని కాకుండా ఎవరైతే ప్రజలు పక్క నిలబడి చేశారో అలాంటి వాలంటీర్లకి ఎటువంటి ప్రాబ్లం రాదు, అటువంటి వాలంటీర్ని కొనసాగిస్తారు. రెండోది, అది ఇప్పుడు ఏదైతే చెప్పారో 30,000 మంది మహిళలు చెప్పారో, ఎస్ ఈ క్వశ్చన్ దాదాపు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నప్పటి నుంచి రైజ్ అవుతానే ఉంది. దీని మీద ఆల్రెడీ కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేశారు, మిస్ అయ్యారని చెప్పి ఆ డేటా అంతా కూడా తీసుకోవడం జరుగుతా ఉంది. ఇవేవి వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 30,000 మహిళలు ఎవరైతే మిస్ అయ్యారో, ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ యొక్క ఇళ్లలో చేర్చడము, లేకపోతే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు తీసుకొస్తేనే కదా మీ మీద పడింది ఆరోపణ. మీరు ఆరోజు చేసిన ఆరోపణ లేదంటే వాస్తవం కాదు మేడం. వైసీపీ నాయకులు ఇప్పటికే కొట్టుపడుతున్నారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన దాంట్లో మీకు ఒక అంశం అర్థమై ఉండాలి. మీరు చెప్పినటువంటి మాట వాస్తవం అయితే నిరూపించండి అంటున్నారు మేడం. ఇది ఎన్సీఆర్బి, ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఆఫ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్టే తప్ప ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదో పేపర్ లెక్కలో గాలి లెక్కలో కాదు. ఇది డేటా ఇచ్చింది ఎన్సీఆర్బి డేటా, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు ఈ డేటాని. ఇదేదో బ్లైండ్ గా చేసిన స్టేట్మెంట్ కాదు. మీకు స్టేట్ వైజ్ ఇలా మిస్సింగ్ అయిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. ఇది 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 పార్లమెంట్ సంబంధించిన దాంట్లో ఏరియాలో డిస్కస్ చేయడం జరిగింది, అది పెట్టడం జరిగింది. ఇందులో ఉండదు. ఇందులో ఇప్పుడు కూడా
వీళ్ళ వెనకాల ఇలా చేయడానికి కారణం ఎవరు, ఏ అధికారులు ఏ విధంగా పనిచేశారు, దీంట్లో ఎంతమంది వాలంటీర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క డేటాని పక్క వాళ్ళకి చేర్చడం జరిగింది, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ కూడా తీస్తారు. ఇవన్నీ తీసే వదిలే ప్రసక్తే లేదు మేడం. ఓకే, అతి త్వరలో ఇది జరగాలని చెప్పి కోరుకుందాం. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు 100% ఒక్క చిన్న మాట, ఒక్క చిన్న నేనేమంటానంటే ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. ఆ ఎన్సీఆర్బి కూడా మీ కంట్రోల్లోనే ఉంది. కాబట్టి మీకు చాలా సులువు. ఇక్కడ ఏంటంటే ఆ మహిళల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, వెళ్ళిన మహిళలు ఎంత బాధపడుతున్నారో వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరే కాబట్టి గుర్తించింది. కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అంగీకరిస్తున్నారా గతంలో 30,000 మంది మహిళలు ట్రాకింగ్ జరిగారని చెప్పి మీరు అంగీకరిస్తున్నారా? ఒప్పుకున్నట్టు కాబట్టి మీరు తెస్తే ఒప్పుకున్నట్టండి. మీరు వాళ్ళని చూపిస్తే ఏమయ్యారని చూపిస్తే ఒప్పుకున్నట్టు. మీరు వాళ్ళు ఏమయ్యారు అనేది చూపిస్తే ఒప్పుకున్నట్టు. ప్లీజ్ మహేష్ గారు ఒక చిన్న మాట, నేనేమంటానంటే మీరు వాళ్ళు కనుక నిజంగా మిస్ అయ్యారు, వాళ్ళు ఏమయ్యారు, ఎక్కడ ఉన్నారు అనేది మీరు రుజువు చేస్తే మేము ఒప్పుకున్నట్టే, ఆటోమేటిక్ గా జరిగిపోయినట్టే. ఇప్పుడు మీరు అధికారులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, మీరు ఎంక్వైరీలు వేయండి, ఎవరు తప్పు చేశారో తేల్చండి. ఆ మహిళలు ఏమయ్యారో, ఎక్కడున్నారో వాళ్ళని తీసుకొచ్చి సమాజ జీవనంలో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పమనే మేము అడుగుతున్నాం. మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ డేటా గురించి 5 సంవత్సరాల్లో చెప్పండి సార్. మేము అనేది రేపొద్దున చేయమనట్లా మేము ఈ 5 సంవత్సరాల టైంలో చెప్పండి, ఈ ప్రభుత్వం ఉన్న టైంలో చెప్పండి. ఇప్పుడు నిన్నటి వరకు కనీసం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఈ డేటా మీద గానీ, ఈ మహిళా మిస్సింగ్ల మీద గానీ కనీసం మాట్లాడే ధైర్యం లేదు. దీని గురించి ఒక ఎంక్వైరీ చేసే ధైర్యం లేదు. 2 సంవత్సరాలుగా ఇది మాట్లాడతా అంటే 2022 నుంచి మాట్లాడతా అంటే కనీసం మీలాంటి వాళ్ళు ఇలా డిబేట్లకు వచ్చి దీని మీద మా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది, మేము రుజువు చేస్తాము, ఎవరు మహిళ మిస్ కాలేదని చెప్పి సాహసం గానీ, పెన్ను మీద ఒక అక్షరం గానీ దీని మీద మాట్లాడిన దాఖలు లేవు, దీని మీద పెట్టింగ్ లేదు. నిజానికి చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారా చేయట్లేదా? అది చెప్పండి చాలు. అది చెప్పండి చాలు. మేము చేస్తున్నామని చెప్పండి, అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు చేస్తున్నారా చేయట్లేదా అదొక క్లారిటీ ఇవ్వండి, ఇంకా అయిపోయింది దాని కథ. ఇప్పుడు మీరు మీరు చేస్తే ఆ మహిళల తల్లిదండ్రులు కావచ్చు, ఆ మహిళలు కావచ్చు, క్వశ్చన్ వేసిన మేము కావచ్చు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం ఖచ్చితంగా. మీరు కంప్లీట్ చేస్తే 5 సంవత్సరాలు ఇదే చెప్తా అంటారా? 5 సంవత్సరాలు మీరు ఇప్పుడు చేస్తారా? అంటే మన బాధ్యత ఏంటి అసలు? మన బాధ్యత కూడా ఏంట్రా అంటే, అవునండి ఇంతమంది పట్టుకున్నారు, ఇంతమంది విడిపించాము, 30,000 కాదు 50,000, మళ్ళీ 20,000 మంది వెనక్కి తెచ్చాము, 30,000 నుంచి 10,000 లెక్క తెచ్చాము, అవన్నీ ఏమీ లేదు. డైరెక్ట్ గా ఇప్పుడు వచ్చేసి మీరు ఇడిపిస్తారా లేదా? ఇడిపిస్తాము. ఆ డేటా ఖచ్చితంగా వైట్ పేపర్ మీదకి వస్తుంది, శ్వేతపత్రంలో అలాంటి మ్యాటర్ కూడా బయటకు వస్తుంది. ఇది ప్రజలందరూ కూడా తెలియాలి. ఎందుకంటే ఈసారి దాని మీద కూడా ఎలక్షన్ లో కొంత ఇంపాక్ట్ అనేది జరిగింది కాబట్టి అదేదో ఊరికే చెప్పిన మాటలు కాదు, నేను మళ్ళా చెప్తున్నాను. ఆరోపణ వేరు, నిజాలు వేరు. ఎన్సీఆర్బీ ఇచ్చిన డేటా దాని మీద వాస్తవం వేరు, దాని మీద మాట్లాడాం. మేమేదో బ్లైండ్ గా చెప్పలేదు. ఇదే కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ ప్రతి విషయంలోనూ కూడా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది రోడ్ల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో. ఈ విషయం ఆయన స్వయంగా చెప్పినటువంటి ఆరోపణ లేదంటే మాట కాబట్టి దాని వాస్తవ రూపంలో చూపించి తీసుకురావాలని వారు కోరుకుంటున్నారు.